అలాగే మనకి ఎవరికి ఏ ఇష్యూ వచ్చినా కూడా గ్రీవెన్స్ అనేది మనం పెట్టాం. 3 లెవెల్స్ ఆఫ్ గ్రీవెన్స్ చెప్పాం. డిస్ట్రిక్ట్ లెవెల్లో, అలాగే స్టేట్ లెవెల్లో కమిటీ, ఫైనల్ గ్రీవెన్స్ వచ్చి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. సో 3 లెవెల్స్లో మనం ఇదివరకే చెప్పాను, చాలా 33,000 వచ్చినాయి గ్రీవెన్సెస్. అందరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాము. ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ, ఎక్కడ కూడా వైలేషన్స్ ఎక్కడ లేదు. అలాగే ఇందాక చెప్పినట్టు there is no scope for any leak in this TCS ION system. అప్లోడ్ చేసేదేమో డెడికేటెడ్ పర్మనెంట్ ఎంప్లాయీస్, పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ సిస్టమ్స్ ఉన్నాయి. అలాగే టీసీఎస్ దాంట్లో జంబుల్డ్ క్వశ్చన్స్ వస్తాయి, ఒక్కొక్కరికి డిఫరెంట్ జంబుల్ అయి వస్తాయి. సిస్టంలో ఎన్క్రిప్షన్ ఉంటుంది, డీక్రిప్షన్ ఉంటుంది. ఇట్స్ ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ మెకానిజమ్స్ ఉంటాయి. ఎంటైర్ కంట్రీ ఇంక్లూడింగ్ కోర్ట్స్, మన ఓన్ హైకోర్టు కూడా ఇదే సిస్టంలో రిక్రూట్మెంట్ కూడా చేశారు. సో దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ ఎనీ లీక్ ఎనీవేర్. అలాగే గ్రీవెన్స్, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఎవరినక గ్రీవెన్సెస్ ఉన్నా కూడా మనం 3 లెవెల్స్లో గ్రీవెన్స్ చాలా క్లియర్గా మనం కండక్ట్ చేశాం. కొంతమంది అయినా కూడా కోర్ట్స్కి వెళ్ళారు. కోర్ట్స్కి వెళ్తే మనం కోర్ట్స్కి మన వాదన మనం వినిపించాం. బట్ కోర్ట్స్ ఎక్కడ కూడా ఆపలేదు, బికాస్ వీ ఫాలోడ్ రూల్స్ ఎవ్రీవేర్, ఫ్రమ్ రిజర్వేషన్స్ టు సెలెక్షన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్. డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ అపాయింట్మెంట్ లెటర్స్ వర్ గివెన్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్. మనం ఏదైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ పెట్టామో, దిస్ ఈజ్ మెంట్ ఫర్ మోర్ ట్రాన్స్పరెన్సీ. క్యాండిడేట్కి తను అప్లై చేసిన లాగిన్లో వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లోనే మొత్తం అన్ని పబ్లిష్ చేస్తూ ఉన్నాం. సో అతను ఒకవేళ అతనికి రాకపోతే ఏకాంబరం లాంటి దాంట్లో గ్రీవెన్స్ సెల్స్ ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయనకి, ఇది కారణం. హారిజాంటల్ సిస్టంలోనే అది. ఇట్స్ ఎ వెరీ డైనమిక్ థింగ్. ఆ డైనమిక్ థీమ్లో ఫిక్స్ చేసి ఇదే ఇవ్వటం అనేది పాత పద్ధతి. అది వర్టికల్ రిజర్వేషన్ అంటాం. కాబట్టి దట్ ఈస్ వై ఐ వాంట్ టు రీట్రేట్ అగైన్ దట్ హారిజాంటల్లో కొంతమందికి కాల్ లెటర్స్ 1:1లో వచ్చినా కూడా సెలెక్ట్ కాకపోవటానికి కారణం ఇది. అలాగే దేర్ ఈజ్ నో రిజెక్షన్ లిస్ట్. రిజెక్షన్ లిస్ట్ అనేది పెట్టలేదండి. కాబట్టి ఎవరు మాది రిజెక్షన్ లిస్ట్లో ఎందుకు చూపించలేదు అంటానికి లేదు. క్యాండిడేట్స్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు చాలా క్లియర్గా చెప్పాం, ఇది మీరు యు హ్యావ్ నాట్ ప్రొడ్యూస్ సర్టిఫికేట్స్. అలాగే మీరు ఏది చూసినా, యూపీఎస్సీ చూసినా, ఏపీపీఎస్సీ చూసినా సెలెక్షన్ లిస్ట్ పెడతారండి, రిజెక్షన్ లిస్ట్ ఉండదు. హూఎవర్ ఈజ్ నాట్ సెలెక్టెడ్, ఇఫ్ దే హ్యావ్ ఎనీ ప్రాబ్లం గ్రీవెన్స్కి రావచ్చు, లేదా కోర్ట్స్కి వెళ్ళచ్చు. కొంతమంది వెళ్ళారు కూడా. సో దీస్ ఆర్ ఆల్ ది ఫ్యాక్ట్స్. మనకి ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో, ఏదైతే అన్నీ వెరిఫై చేసుకొని, వీ వుడ్ లైక్ టు ప్లేస్ సర్టన్ ఫ్యాక్ట్స్ ఆన్ రికార్డ్. సో దయచేసి నా విజ్ఞప్తి ఏమిటంటే, ఇంకా డిఎస్సి కూడా రాబోతుంది. ప్రజలందరూ కూడా, ముఖ్యంగా క్యాండిడేట్స్ హు ఆర్ గోయింగ్ టు అపియర్, ప్లీజ్ అండర్స్టాండ్ ది ప్రాసెస్. వీ డోంట్ వాంట్ ఎనీబడి టు గెట్ కన్ఫ్యూజ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. హారిజాంటల్ రిజర్వేషన్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇట్ ఈస్ అ కాంప్లికేటెడ్ థింగ్. ఇట్ అపియర్స్ టు బి సింపుల్, కానీ లోతుగా వెళ్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయినా కూడా ఇంకెవరికన్నా ప్రాబ్లమ్స్ కానీ డౌట్ కానీ ఏమైనా ఉంటే దయచేసి రండి. కమిషనర్ గారి ఆఫీస్లో ఒక సెల్ ఆల్రెడీ రెడీగా ఉందని చెప్పాను. చాలామంది, కొంతమంది ఈ మధ్య లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్కి ఇప్పుడు కొంతమంది వచ్చి వాళ్ళు తెలుసుకొని వెళ్ళారు, ఎందుకు రాలేదు అనేది. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు ప్లేస్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ బిఫోర్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఎక్స్ప్లెయిన్ దట్ ఎక్కడ కూడా వైలేషన్స్ కానీ ఎక్కడ డీవియేషన్స్ కానీ జరగలేదని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు స్పోర్ట్స్ సంబంధించి స్పెషల్ సిఎస్ సార్ విల్ అడ్రస్ ది స్పోర్ట్స్ పార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.